సంసారం అనే ఈ అడవిలో నేను నేను అని అహంకారంతో మనిషి తిరుగుతూనే ఉంటాడు. నన్ను మించినవాడు ఎవరు, నేనే గొప్పవాడిని, అల్పమైన ఆనందాలే శాశ్వతమని భావిస్తూ ఇంద్రియ భోగాలలో మునిగిపోతాడు. ఇదే జీవితం, ఇదే ఆనందం. ఒకరోజు కాలం లేదా కర్మ అనే మొసలి చటుక్కున పట్టుకుంటుంది. ఎవరైనా రక్షించండి, నేను మునిగిపోతున్నాను. నాది నావి అన్నవన్నీ ఆపదలో తోడుండవు. ఎందుకు నన్ను వదిలేశారు, నేను ఒంటరిగా ఎందుకు? అప్పుడు దేవుడు గుర్తొస్తాడు. కాని అహంకారం ఇంకా మిగిలే ఉంటుంది. దేవుడా, నేను పిలుస్తున్నాను, ఎందుకు రావడం లేదు? శరీరం కూడా సహకరించని స్థితిలో అహం పూర్తిగా కరుగుతుంది. నీవే సర్వం, నీవే సర్వం, నేనేమీ లేను, నాదనేది ఏమీ లేదు. ఆహా, క్షణం పిలవకపోయినా పరమాత్మ పరుగెత్తుకుంటూ వస్తాడు. నీవు నన్ను సంపూర్ణంగా అంగీకరించావు. నేను నీతోనే ఉన్నాను. అహంకారం పోయిన క్షణంలోనే బంధనాలన్నీ తొలగిపోతాయి. ఈ ప్రపంచం ఒక దుస్వప్నం. ఆత్మ శాశ్వతం, పరమాత్మ శాశ్వతం. దైవ చింతన చేస్తే నేను అనే అహం పోతుంది. శివ శుభమస్తు.